మత్స్యకారులందరికీ కూడా స్వాగతం. ఎంతో మంచి శుభదినం ఈ రోజు. మత్స్యకారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 2వ సంవత్సరం వరుసగా ఏదైతే నిషేధిత కాలం సంబంధించి మీ జీవనోపాధి కోరుతుందో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క మత్స్యకార కుటుంబానికి 20,000 రూపాయలు నేరుగా మీ ఖాతాల్లోకి ఈ మత్స్యకార సేవల కార్యక్రమం ద్వారా అందించడమే ఈ రోజు ఒక మంచి అవకాశంగా ఇలా భావిస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో, అది కూడా మత్స్యకార కుటుంబాలకు సంబంధించి వాళ్ళ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. మరి ముఖ్యంగా ఎటువంటి సమస్య వచ్చిన మత్స్యకార సోదరులు కానీ దాన్ని వెంటనే తక్షణం స్పందించి గౌరవ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు నేరుగా మాట్లాడి అది ఏ సమస్య అయినా అవ్వచ్చు, వాళ్ళ సామర్థ్యం మేరకు వెంటనే శాంక్షన్ చేసి అవన్నీ కూడా ఆర్డర్లు ప్లేస్ చేశాం. 2-3 నెలల్లో మనకి బోట్స్ కూడా అందుతాయి. 650 హార్స్ పవర్, అది కూడా ఆ రోజు మీరు చెప్పిన విధంగా ఏది ఎలాంటి తీసుకోవాలో తీసుకున్నాము చేసే విధంగా మీకు ఇస్తాము. మనకి కొంచెం మధ్యలో సమస్య అయింది, దాన్ని కూడా పరిష్కారం చేసి అతి త్వరలోనే ఆ పనులు కూడా మొదలు పెట్టే పరిస్థితి. అభివృద్ధి ఏదైతే వాళ్ళకి కావాలో మత్స్యకారులందరూ కూడా కార్పొరేట్ తో కోఆర్డినేట్ చేసుకొని పెద్దలతో వాళ్ళతో మాట్లాడుకొని ఎప్పటికప్పుడు కూడా మనం 2 నెలల్లో మనము ఈ బోర్డు అందించి ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడు నుంచి మరొకసారి చెప్తూ ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా తెలియజేస్తున్నా. అట్లాగే పెద్దలు ఇప్పుడే మన కలెక్టర్ గారు చెప్పారు, శ్రీకాకుళంలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే కూడా శాంక్షన్ అయినాయి. ఇది కూడా చేస్తారని చెప్పేటప్పుడు ఏంటంటే మత్స్యకారులు ముఖ్యంగానే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కాలంలో రావడం జరుగుతుంది. అది కూడా మేము కూడా తెలిసి అయితే ఇక్కడ మన జిల్లా అంటే మనకి ఆ కాన్స్టిట్యున్సీలో మన బాంకాలు తిరుపతి జిల్లాకు వస్తాయి కాబట్టి మా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్యంగా నా ఊరు కాన్స్టిట్యున్సీకి వస్తే సార్ టోటల్ గా 250 మంది మత్స్యకారులు ఉన్నారు. అలాగే కోట్లో 250 మంది ఉన్నారు. అదే వాస్తవం ఎక్కువ 1,190 మంది, అంటే మొత్తం 2,240 మంది మత్స్యకారులు ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నారని చెప్తున్నాం సార్. రాష్ట్రంలో చేపలు పెట్టే మత్స్యకారులకు శోధనం. అలాగే మా సర్టిఫికేట్ కాన్ఫరెన్స్ లో కలెక్టర్ గారు 4 సార్లు విజిట్ చేశారు. పెద్ద ప్రాజెక్ట్ ఆర్డినరీ ప్రతి సంవత్సరం 10 లక్షల పైగా పిల్లలు పెంచే కార్యక్రమం ఉంది. మొన్న ముఖ్యమంత్రి గారు అన్న వెంటనే వాళ్ళు అడిగారు, అన్నా మాకైనా కూడా ఇస్తారా అనేటువంటి. అంటే గౌరవ మంత్రి గారు ప్రతి ప్రాంతంలో కూడా పెద్ద పెంచుల దగ్గర సొసైటీ ఉంటారు, బెస్ట్ కార్యక్రమం సొసైటీ ఉంది. వాళ్ళందరికీ కూడా మనం ఈ కార్యక్రమాన్ని అంటే ఎక్కువ లేదు, ఒక సొసైటీ 20 మంది 30 మంది ఉంటారు. అలాంటి వారికి గౌరవ మంత్రి గారు మరి ముఖ్యమంత్రికి తెలియజేసి వారికి కూడా మనం ఆర్థిక సాయం చేస్తే ఇదే ప్రాజెక్ట్ కింద 100 మంది ఉంటారు. కలెక్టర్ గారు 2 సార్లు చేపలు చేస్తారు. అందుకని వారిని పరిశీలించుకొని అలాగే అక్కడ బోర్డు కూడా అవసరం సార్. అక్కడనే కూడా నిధులతో 2 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ పెట్టాము. అది కూడా ఐటీ వచ్చింది సార్, పెద్ద ప్రాజెక్టు. కాబట్టి తర్వాత పిక్చర్లు మాత్రం ఉంది అక్కడ అక్కడ గురించి ఏర్పాటు చేస్తున్నాం. అది వారు కూడా పరిశీలించారు. మన కమిషనర్ కూడా చూశారు కాబట్టి కలెక్టర్ గారు 3 సార్లు చూశారు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తానంటే పేదల సంక్షేమం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సబ్జెక్ట్ పైన అవగాహన చేస్తున్నారు. ప్రతి సబ్జెక్ట్ పైన, ఒక సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే మా దగ్గర మత్స్యకారులు లేకపోయినా ఎక్కువ మేము ఎక్కడ ఉన్నాం. అంటే శ్రీకాకుళం దగ్గర నుంచి ఇటు మా పక్కన గూడూరు వరకు ఏ రకంగా ఎంతలో ఎంత కష్టపడతారో, ఏ రకంగా చేస్తారో మనం ఇటు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా మత్స్యకారులకి పెద్దపీట వేసాం, వచ్చిన తర్వాత కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకంగా చేస్తా ఉన్నాం అనేది ఒకసారి మీరు మనసులో పెట్టుకుంటేనే
అదే మనం శ్రీరామరక్ష అట్లనే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మారుతున్నారు కదా నెల్లూరు. ఆయన కళ్ళల్లో ఆనందం మత్స్యగారి కళ్ళల్లో ఆనందం వస్తే అది నిజంగానే ఎవరినాకు చాలా ఆనందం కలిగింది. అంటే పూర్వం మత్స్యకారులు కూడా ఈరోజు సుందరం చెప్పినట్టు 20,000 రూపాయలు 10,000 రూపాయలకి 20,000 ఇవ్వడం అంటే మీకు బాటలు ఇవ్వడం, అందులో హౌసింగ్ ఇవ్వడం, అందులో ఓట్లు ఇవ్వడం, ఆ కాలంలో వాళ్ళు కూడా ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం కుటుంబ ప్రభుత్వం తెలియజేసుకుని ఎల్లకాలం ఇప్పుడు కూడా మా ప్రభుత్వం ఉంటే వాళ్ళు కూడా మీ మీరు మర్చిపోలేదు. ఎందుకంటే ఈ రోజు మేము ప్రభుత్వంలో పెట్టున్నామంటే అది మత్స్యకారులు పెట్టిన భిక్ష అని ఈ రోజు మర్చిపోలేదు. ప్రతిసారి కూడా అన్ని విధాలుగా మీకు మేము రుణపడి ఉంటాం, అన్ని చేస్తామని తెలియజేసుకుంటాం. చేయటం ఓటు ఒకసారి ఎక్కాలన్నా దిగాలన్నా గానీ మళ్ళీ కృష్ణపట్నం అంటే మన వాటర్ రావడానికి 8 hours to 10 hours పడుతుంది. ఒక రౌండ్ రావడానికి మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి 16 hours పడుతుంది. సో ఈ మధ్య మనకి సరిపోదు కాబట్టి ఓట్ని కూడా మనము ఇక్కడ లోకల్ లెవెల్లో ఆపరేట్ చేయడానికి మన ప్రాంతంలోనే మనము ఓట్ యొక్క ప్లేస్ ని కూడా ఐడెంటిఫై చేసి వాటిని కూడా డెవలప్ చేయాలి. అదే విధంగా మన జిల్లాకి 2 బోర్డ్స్ లాస్ట్ మీటింగ్ లో మత్స్యకారుల నుంచి వచ్చిన డిమాండ్ ప్రకారం బోట్ ఆపరేట్ చేయడం, తర్వాత బోట్ యొక్క మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వమే తీసుకోవాలి. దానికి కావాల్సిన ఫియర్ కానీ రిపేర్స్ కానీ. అదేవిధంగా బోట్ లో మెరైన్ పోలీసులు కూడా పూర్తిగా మెరైన్ పోలీసులతో పాటు వీళ్ళ దగ్గర నుండి కూడా కొంతమందిని అవుట్ సోర్సింగ్ లో అపాయింట్ చేసుకొని 8 hours ఒక షిఫ్ట్ కింద రైట్ షిఫ్ట్ అని వాళ్ళని ఉంటే ఆటోమేటిక్ గా సొఫిస్టికేటెడ్ బోర్డ్ తో పాటు హై స్పీడ్ బోర్డ్స్ ఏవైతే ఇప్పుడు తమిళనాడు లేదా పాండిచ్చేరి బోర్డ్స్ వాడుతున్నారో అదే హై స్పీడ్ అదే రేంజ్ బోర్డ్స్ ని ఇక్కడ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ 750 హాస్పిటల్ అనుకుంటా మీరు అడిగింది. సో ఆ హాస్పిటల్ బోర్డ్స్ ని ప్రొవైడ్ చేస్తే ఈజీగా వాళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి ఈజీ అవుతున్నారు తెలిస్తే వాటి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. మాకు కొంచెం ఈ రోజు అయితే సార్ చెప్పారు పండగ కాదు సార్ మరి ఈ రోజు సంక్రాంతి మాకు ఈ రోజు సంక్రాంతి సార్ మాకు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మాకు మా మత్స్యకారులకు వచ్చాన ఇంత సొర చూపినట్టుకు ఆయనకు ప్రత్యేకంగా మా తిరుపతి జిల్లా మత్స్యకారుల తరఫున ధన్యవాదాలు సార్. వాళ్ళకి ఇంకోటి ఏంటంటే కొంచెం ఆడాడ కొంచెం మిస్టేక్ ఉన్నా సార్. ఆల్మోస్ట్ అందరూ వచ్చినాయి. ఒక్కొక్క 2-3 పేర్లు అవి కొంచెం చూడాలి సార్. నెక్స్ట్ కన్నా అంటే కొన్ని పేర్లు ఏమంటే వాళ్ళకి అదే కొంచెం గుడ్లు పెట్టి ఆ చేపలు పెరిగి పెద్ద రేపు మేమే పట్టుకుంటాం సార్. దాన్ని రేపొత్తానికి ఏం సంబంధం లేదు. దీనివల్ల మాకు మా మత్స్యకారులకు చొరవ చూపించి మాకు సంవత్సరానికి 20 చేసినట్టు మహానుభావులు మరీ ఒకసారి 2 చేతులకు దండం పెడుతున్నాం సార్ ఆయనకి.